నగరంలో చిన్నారుల్ని కిడ్నాప్ చేస్తూ టెన్షన్ పుట్టించిన ఓ ముఠా పోలీసుల చేతికి చిక్కింది. పిల్లలను ఎత్తుకుపోయి వారిని విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంట్లో పెద్దలు లేని సమయాల్లో పిల్లలను టార్గెట్ చేస్తున్నారని, రెక్కీ చేసి చిన్నారులను అపహరిస్తున్నారని తెలిపారు. ఆ ముఠా మొత్తం 4 చిన్నారులను కిడ్నాప్ చేయగా రెస్క్యూ చేశారు పోలీసులు అనే వార్తలు శితమింటుంటాం. మరెన్ని రోజులు ఇట్లా? వారానికో రోజుకో గంటకో కాదు, 8 నిమిషాలకో చిన్నారి మాయమైతుందట దేశంలా. అంటే గంటకు 7, రోజుకు 168 మంది. ఓ స్వచ్ఛంద సంఘపోళ్ల కేసు విచారణ చేసుకుంటా సుప్రీంకోర్టే చెప్పింది గీ ముచ్చట. కావచ్చు కూడా ముఠాలు దిగుడు, ఇండ్ల ముంగట ఆడుకుంటున్న పిల్లలను అందుకొని అవతల వడుడు, అమ్మేషుడు. ఆడాడ దొరికినోళ్లకు ఈపు సాగు చేస్తుండ్రనుకోన్రి, అదేరే ముచ్చట. శాన మటుకు పిల్లలు లేనోళ్ళకు అమ్మేస్తుంటే ఇంకొందరు పనులు చేపించుకుంటా అరిగోస పెడుతుండట. మా షిన్నోడు కనబడతలేడని కేసు పెట్టంగానే సీక్రెట్ కెమెరాలు చూసుకుంటా పోయి పోలీసులు పట్టుకొస్తున్నా ఇంకా సుత జాడ దొరకని కేసులు బొచ్చెడు. ఇంత కథ అయితుంటే మీరేం చేస్తుండ్రని సెంటరోళ్ల మీద సుప్రీంకోర్టు గరమైతే 6 వారాల టైం అడిగిండ్రు. చెల్ పోరలు మాయమైతుండ్రంటే 6 వారాలేంది, 3 వారాలేంది, డిసెంబర్ 9 లోపట ఏదోటి చేయాల్సిందేనని గుస్సా అయింది. అట్లనే పిల్లలను దత్తతిచ్చే రూల్స్ గొట్టుగున్నాయి, మార్చాలన్నది. మరిగా మిస్సింగ్ కేసులను ఎట్లా కంట్రోల్ చేస్తారో గాని దేశం పెద్ద కోర్టే ఆర్డర్ వేసేదానికి వచ్చిందంటే ఎందరు మాయమైతుండ్రో చూడుండ్రిగా.